వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం AZ900 ఎగ్జామ్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మనం క్లౌడ్ రెడీ స్కిల్స్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సైన్ ఇన్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ కాలేజ్ మెయిల్తో లాగిన్ అవ్వాలి. కాలేజ్ అనేది ఒక మెయిల్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ మెయిల్ తోటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది ఒకటి ఉంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ ఫర్గట్ అయితే మనం మార్చుకోవడానికి ఏముండదు. కాలేజ్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఇట్లా ఓకే కొట్టిన తర్వాత మనకి అకౌంట్ అనేది మన నేమ్ మీద క్రియేట్ అయ్యిద్ది. ఇట్లా క్రియేట్ అయిన తర్వాత మనం కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ కాలేజీ ఏంటి అనేది తెలియడం కోసం. స్కూల్ అయితే స్కూల్, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, కాలేజ్ అయితే కాలేజ్ అక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఏ కంట్రీయో అక్కడ ఇవ్వండి. ఏ కంట్రీయో ఇచ్చిన తర్వాత కింద కన్ఫర్మేషన్ ఉండిద్ది. కన్ఫర్మేషన్ కొట్టిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం లెర్న్ హౌ అని కొట్టిన తర్వాత మనకి స్టార్ట్ జర్నీ అనేది రావడం జరిగిద్ది. అప్పుడు మనకు కావాల్సింది AZ900 కాబట్టి AZ900ని స్టార్ట్ జర్నీ చేయండి. అంటే ఎగ్జామ్కి రాయడానికి ప్రిపరేషన్ కోసమని స్టార్ట్ జర్నీ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా 3 బాక్సెస్ లాగా వస్తాయి. దాంట్లో ఫస్ట్ బాక్స్ని మనం క్లిక్ చేయాలి. ఎక్స్ప్లోర్ అనేది క్లిక్ చేయాలి. లెర్నింగ్ పాత్ అదంతా ఎక్స్ప్లోర్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మైక్రోసాఫ్ట్ అకౌంట్కి తీసుకెళ్తుంది. అక్కడ సైన్ ఇన్ అవ్వాలి కాలేజ్ మెయిల్ తోటి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. మన ప్రొఫైల్ నేమ్ ఒకటి ఇవ్వండి. ప్రొఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం ఏ రీజియన్ అడుగుతుంది, ఇండియా అని ఇవ్వండి. ఇండియా అని ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇట్లా 3 మాడ్యూల్స్ అనేది వస్తాయి. 3 మాడ్యూల్స్ వచ్చిన తర్వాత అన్నీ కంప్లీట్ చేయాలి. ఆ మాడ్యూల్స్ అన్నీ 100% వస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేయగలం. ఇదంతా లెర్నింగ్ పార్ట్. మనం ఇక్కడ నేర్చుకొని తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. మొత్తం ఇక్కడ నుంచే ఆన్సర్స్, క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. శాంపుల్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లా క్లిక్ చేయాలి. మొత్తం చదివిన తర్వాత క్లిక్ చేయాలి. ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్ చదువుకుంటా క్లిక్ చేసుకుంటా ఫైనల్గా ఒక క్విజ్ అనేది ఉంటుంది. ఆ క్విజ్లో అటెంప్ట్ చేసి చెక్ ఆన్సర్స్ క్లిక్ చేయాలి. ఇట్లా వస్తుంది మనకి. తర్వాత అన్లాక్ అచీవ్మెంట్స్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చివరి 2 మాడ్యూల్స్ కూడా అలానే.
అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇలా 100% అనేది వస్తుంది. ఇక్కడ 100% అని ఇలా చూపించిన తర్వాత మనం క్లౌడ్ రెడీ స్కిల్స్కి అనేది వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కిందకు వస్తే వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ని మనం క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఐ కెన్ వెరిఫై దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద లెర్నింగ్ అనేది ఉంటుంది. తర్వాత మీరు లెర్నింగ్ కంప్లీట్ చేసినట్లయితే అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. మనం కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాక్టీస్ టెస్ట్లో ఒక 50 బిట్స్ వస్తాయి. 50 బిట్స్ రాసిన తర్వాత మనకి ఇక క్లారిఫై అనే ఒక కంటైనర్లో మనకి క్లెయిమ్ అనే ఒక వోచర్ వస్తుంది. ఆ వోచర్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాయడానికి ప్రొసీడ్ అనే క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని వస్తుంది. ప్రొసీడ్ కొడితే ఇంకా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెబ్ క్యామ్ అనేది ఉండదు. మెయిన్ ఎగ్జామ్లో అయితే వెబ్ క్యామ్ ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి వోచర్ అనేది వస్తుంది. ఆ వోచర్ని అప్లై చేసి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రీగా. వోచర్ వచ్చింది. వోచర్ క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని క్లిక్ చేసి మళ్ళీ క్లెయిమ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వోచర్ అనేది రావడం జరిగింది. వోచర్ అనేది వన్స్ వోచర్ వచ్చిన తర్వాత దాన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసి కింద టైమ్ టు క్లారిఫై ఉంది కదా, బుక్ యువర్ ఎగ్జామ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది మళ్ళీ మైక్రోసాఫ్ట్ అకౌంట్కి తీసుకెళ్తుంది. అక్కడ మళ్ళీ కాలేజ్ మెయిల్తో లాగిన్ అయి ఉండాలి. కాలేజ్ మెయిల్తో లాగిన్ అయి ఉన్న తర్వాత ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయాలి. షెడ్యూల్ విత్ ప్రిసిషన్ VUE అనేది. తర్వాత ఎగ్జామ్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి మనకి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్కి మాత్రం మనం పర్సనల్ మెయిల్ అనేది ఇవ్వాలి. పర్సనల్ మెయిల్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా సర్టిఫికేషన్ ప్రొఫైల్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో అది సర్టిఫికేట్లో కూడా వస్తుంది ఒకవేళ మీరు క్వాలిఫై అయితే. ఇట్లా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము, జాబ్ టైటిల్ ఇలా ఉన్నాయి అన్నీ. మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో మీ నేము, ఫస్ట్ నేమ్ అంటే, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్, అవన్నీ ఫిల్ చేయాలి. నేను నేమ్ అయితే ఇస్తున్నాను. లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. తర్వాత జాబ్ టైటిల్ వచ్చేసరికి స్టూడెంట్, మీరు ఏదైతే అది ఇవ్వండి. అడ్రస్ వచ్చేసరికి మీది ఏ ఊరిలో ఉంటున్నారో ఆ ఊరు ఇవ్వండి. ఊరు పేరు ఇవ్వండి. అడ్రస్ లైన్ టు అంత మ్యాండేటరీ ఏం కాదు. మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ ఇవ్వండి. తర్వాత రీజియన్ ఇండియా. అయిపోయింది. తర్వాత మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ ఇవ్వండి. మీ సిటీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. మీ రీజియన్ కోడ్ ఇవ్వండి, అంటే ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏరియా కోడ్ అడుగుతుంది, 91 అని ఇవ్వండి, అది ఇండియా కోడ్. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఎక్స్టెన్షన్ అనేది అవసరం లేదు. ఈమెయిల్ అనేది ఇక్కడ కాలేజ్ మెయిల్ ఇవ్వండి, లేదా పర్సనల్ మెయిల్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు లింక్ ఈమెయిల్కే వస్తుంది. ఇక్కడ ఏదైతే ఇస్తారో దానికే వస్తుంది, చూడండి. తర్వాత ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అని వస్తుంది, క్లిక్ చేయండి. మన ప్రొఫైల్ అనేది అప్డేట్ అయింది, అంటే మన డీటెయిల్స్ అనేది అప్డేట్ అయినాయి అన్నీ. ఇక్కడ గెట్ వెరిఫై అని ఉంది చూసారా, అది క్లిక్ చేయండి. ఎందుకంటే మన అకాడమిక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇలా మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి రీడైరెక్ట్ అవుతుంది.
తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ ఏ స్కూల్ మెయిల్ అకౌంట్, మీ మెయిల్ ఉంటే మెయిల్ ఇవ్వండి, కాలేజ్ మెయిల్. మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ వాళ్ళు ఒక డొమైన్ అనేది మనకి ఇస్తారు, దాన్ని ఇక్కడ రాయండి. ఇలాగ 2 టైమ్స్ రాయాలి. 2 టైమ్స్ రాసిన తర్వాత వెరిఫై చేయాలి మన మెయిల్స్ అనేవి. సిమిలర్గా ఉండే ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ని క్లిక్ చేసి తర్వాత వెరిఫై అనేది క్లిక్ చేయండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వెరిఫై ఉంటుంది, వెరిఫై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కాలేజ్ డొమైన్కి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ అవుట్లుక్లో, అది మైక్రోసాఫ్ట్ మెయిల్ కాబట్టి అవుట్లుక్లో లాగిన్ అవ్వండి. అవుట్లుక్లో లాగిన్ అయ్యి మీ కాలేజ్ మెయిల్ అనేది లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇలా వచ్చేసింది. ఇది నా పర్సనల్ మెయిల్. నేను కాలేజ్ మెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా కాలేజ్ మెయిల్ వచ్చేసాను. చూడండి, మనకు వెరిఫికేషన్ మెయిల్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక చిన్న లింక్ అనేది ఉంది కనిపించకుండా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ మైక్రోసాఫ్ట్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది, అకాడమిక్ స్టేటస్. ఇక్కడ మళ్ళీ పజిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ని సిమిలర్గా ఉన్నాయి ఏవైతే అవి ఇచ్చేయండి. అవి ఇచ్చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. అయిపోయిన తర్వాత వెరిఫై చేయండి. అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చేయాల్సి ఉంటుంది. చూడండి, అదంతా కరెక్ట్గా ఉంది కాబట్టి వెరిఫై అయింది. వెరిఫై అయిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తుంది. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ అకాడమిక్ డిస్కౌంట్స్ అని వస్తుంది. అట్లా వస్తేనే మనం ఎగ్జామ్ ఫ్రీగా రాయగలం, లేకపోతే 3500 ఉంది, అది కట్టి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కౌంట్స్ కూపన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ రాయడానికి ఫ్రీగా. ఇక్కడ ఏం క్లిక్ చేయవద్దు, ఇక్కడ ఏం క్లిక్ చేయకుండా జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. షెడ్యూల్ విత్ ప్రెసిషన్ వియూవి అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎగ్జామ్ స్లాట్స్ అనేది బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఆన్ వియూఈ అనే ఒకటి ఉంది, ఆన్లైన్ ఎట్ మై హోమ్ ఆర్ ఆఫీస్ అనేది. ఏజెడ్ 900 కాదో చెక్ చేసుకోండి. మిడిల్ వన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఏం చేయొద్దు, నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. తర్వాత ఇట్లా ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లు, అన్ని అగ్రిమెంట్ మొత్తం చదివినట్లు ఉంటుంది. ఇది ఎగ్జామ్లో ఏ వైలెన్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికి అగ్రిమెంట్ అనేది ఇది. ఆ అగ్రిమెంట్ని మీరు ఓకే చేయండి. కావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ హియర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అన్నీ ఉంటాయి, చదువుకోవచ్చు. నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పాలసీస్, ఇవన్నీ ఎగ్జామ్ పాలసీస్, ఆ యాప్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్కి సంబంధించి అన్ని పాలసీస్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ యాక్సెప్ట్ చేయండి. ఇట్లా చాలా ఉన్నాయి, ఇవన్నీ యాక్సెప్ట్ చేసేయండి. నేనైతే చదివాను, ఇవన్నీ మీరు కూడా
చదవండి, చదివి మొత్తం యాక్సెప్ట్ చేయండి. లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ యాక్సెప్ట్ చేయండి. లైసెన్స్ ఉంది, ఫేషియల్ పాలసీ అన్నీ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం కిందకి వెళ్ళినట్లయితే అగ్రీ అని ఉంటుంది, అగ్రీ అని క్లిక్ చేయండి. మనం ఎగ్జామ్కి మొత్తం ఇన్ఫర్మేషన్ని అగ్రీ చేస్తున్నట్లు, మన సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్లు ఉంది మ్యాటర్ మొత్తం పైన. అది మీరు అగ్రీ చేస్తున్నట్టు ఇవ్వండి. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ఇవ్వండి. తర్వాత టైం జోన్ అనేది ఉంటుంది. టైం జోన్ని మీరు ఏషియా అయినా ఇవ్వచ్చు, కలకత్తా అయినా ఇవ్వచ్చు, లేదంటే మీకు నచ్చింది ఇవ్వండి. మీది ఏ జోన్ అయితే ఆ జోన్ ఇవ్వండి. లేదు చేంజ్ చేసుకోవాలంటే నో చేంజ్ టైం జోన్ నుండి ఓకే అయితే ఎస్ కొట్టండి. ఇక్కడ కింద మనకి డేట్స్ అనేవి ఉన్నాయి, ఆ డేట్స్లో మాత్రమే మనం ఎగ్జామ్ని బుక్ చేసుకోగలం. నేనైతే 16th క్లిక్ చేశాను, రిక్వెస్ట్ అనేది ఓకే అయింది. తర్వాత 24 hours ఫార్మాట్ని క్లిక్ చేసుకున్నాను. నాకు ఇక్కడ టైమింగ్ అనేది ఆటోమేటిక్గా 8:15కి వచ్చింది. 8:15 నుంచి 9:20 వరకు, అంటే మ్యాక్సిమం 1 hour జరుగుతుంది ఎగ్జామ్. అయితే మనకి మార్చుకోవాలనుకుంటే కనుక ఎక్స్ప్లోర్ మోర్ టైమింగ్స్ అని ఉంటుంది. నేనైతే మార్చుకోవాలనుకుంటే ఎక్స్ప్లోర్ మోర్ టైమింగ్స్ అని ఉంటుంది, దాన్ని కొట్టండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా చాలా డిఫరెంట్ టైమింగ్స్ అనేవి వస్తాయి. మీకు ఏ టైం కన్వీనియంట్గా ఉంటుందో ఆ టైంని చూస్ చేసుకోండి. నేనైతే 13 to 17 అనేది చూస్ చేసుకుంటున్నాను, అంటే ఆఫ్టర్నూన్ సెషన్ 1 నుంచి 5 వరకు. ఈ మధ్యలో 1 hour ఉంటుంది. ఈ మధ్యలో 1 hour మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోండి, టైమింగ్ పెట్టుకోండి. నేనైతే 2కి పెట్టుకుంటున్నాను, అంటే ఇక్కడ 14 అనేది క్లిక్ చేస్తున్నాను. అంటే 1:45, ఇక్కడ 13:45 అంటే 1:45. ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. అక్కడ నుంచి 1 hour కౌంట్ అవుతుంది. నేనైతే 14 సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే 2కి స్టార్ట్ అవుతుంది నా ఎగ్జామ్. ఓకే, రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయింది, డేట్ చేంజ్ అయింది, చూసారు కదా. బుక్ అపాయింట్మెంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇది బుక్ అపాయింట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత చేంజెస్ అనేవి చేయడానికి ఉండదు. కావాలంటే ముందుగానే మీరు ఇప్పుడే చేంజ్ చేసుకోండి. ఏ టైం కన్వీనియంట్గా ఉంటుందో ఆ టైంలో మీరు ఎగ్జామ్ అనే స్లాట్ అనేది బుక్ చేసుకోండి. నేనైతే బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, కన్ఫర్మ్ అయింది. ఎగ్జామ్ ఏజెడ్ 900 Azure ఫండమెంటల్స్ అని ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషు, లెంత్ అనేది 65 minutes. చూసినట్లయితే ఇక్కడ 3052 రూపీస్ ఉంది. ఒకవేళ మన దగ్గర వోచర్ లేకపోతే అంత పే చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మన దగ్గర వోచర్ ఉంది కాబట్టి ఇక్కడ వోచర్ని అప్లై చేయండి. ఈ వోచర్ ఎక్కడ ఉంటుందంటే మనకి క్లౌడ్ రెడీ స్కిల్స్లో అక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసాం కదా, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇండియన్ కరెన్సీలో 0 అనేది చూపిస్తుంది. 0 చూపించిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయింది. తర్వాత ఇక్కడ టోటల్ ఆర్డర్ అనేది 0 అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు మన ఎగ్జామ్ అనేది ఫ్రీగా రాసుకోవడానికి ఉంది. తర్వాత ఆర్డర్ని సబ్మిట్ చేయండి. ఆర్డర్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. మనం సిస్టమ్ అనేది రన్ చేసిన తర్వాత ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా అన్నీ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీస్, మైక్రోసాఫ్ట్ పాలసీస్ అన్నీ ఉంటాయి. చదవండి మీరు చదవగలిగితే. ఇక్కడ సిస్టమ్ అనేది రన్ చేయాలి, టెస్ట్ చేయాలి. అంటే మీకు స్పీకర్ ఎట్లా పనిచేస్తుంది, వాయిస్ వినపడుతుందా వినపడట్లేదా
వచ్చే ఇన్విజిలేటర్తో మాట్లాడడానికి, మళ్ళీ ఫేస్ కెమెరా అనేది పనిచేస్తుందా పనిచేయట్లేదా అనేది ఇది చెక్ చేస్తుంది అన్నమాట. ఈ యాప్ ఆన్ వియుఈ అనే యాప్ మనం ఒకసారి రన్ చేసే సిస్టమ్ టెస్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. ఇట్లా మనకి యాక్సెస్ కోడ్ అనేది కాపీ చేసుకోవాలి. యాక్సెస్ కోడ్ కాపీ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనేది చేయాలి. దీనికన్నా ముందు మనం పైన ఒక బాక్స్ ఉంది చూసారా, ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయకపోతే మనం డౌన్లోడ్ చేసినా మనకి యాప్ అనేది వర్క్ అవ్వదు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి వాయిస్ చెక్ ఉంటుంది, స్పీకర్ చెక్ ఉంటుంది, మళ్ళీ మనకు వచ్చేసరికి ఫేస్ అనేది ఉంటుంది. ఈ ఫేస్ ఇవన్నీ చేసిన తర్వాత మనం యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి. అవన్నీ చేసిన తర్వాత లాంచ్ సిమ్యులేషన్ అని ఉంటుంది. లాంచ్ సిమ్యులేషన్ క్లిక్ చేయండి. లాంచ్ సిమ్యులేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫ్రీ డెమో ఎగ్జామ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఏదో ఒక ఆన్సర్ చేయండి. ఎగ్జామ్లో ఆన్సర్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ ప్రాసెస్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక 30 మినిట్స్ ముందు అయితే చేయాల్సి ఉంటుంది. లేదు పొరపాటున ముందే చేసినా కానీ నో ప్రాబ్లం, ఏం కాదు. ఆ టైంకి ఎగ్జామ్కి మనకి లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ని బట్టి మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.